ప్రైజ్ లార్డ్. ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభాలు. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదాలు పొందుచున్నారని నేను నమ్ముచున్నా. మీ కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థనలు చేయబడుతున్నాయి. నేటి వాగ్దానముగా 133వ కీర్తన మొదటి వాక్యం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మేలు మనోహరమైనటువంటి కుటుంబముగా ప్రభువు మార్చాలి అని, ఐక్యత కలిగించడానికి ప్రభు మన కొరకు ఆయన యొక్క వాక్కు ద్వారా అనేక మాటలు తెలియచేసి ఈ భూలోకం ఉన్నటువంటి మనుషులకి ఐక్యపరచడానికి, మేలు కలిగించడానికి, వారిని మనోహరమైనటువంటి కుటుంబముగా తీర్చిదిద్దడానికి దేవుడు మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భూలోకంలో దుర్దినాల్లో ఉన్నాం. ఆయన సమయము రాబోతున్నది. ఆయన రాకడ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడాలి అని, ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలి అని, మనోహరమైనటువంటి కుటుంబముగా, మేలు కలిగినటువంటి కుటుంబంగా ప్రభు చేయాలి అని ప్రభు మనకు ఇలాంటి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు, ప్రభు దగ్గర మొర్రపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మేలుకరమైనటువంటి మార్గమును, ఆశ్చర్యకరమైనటువంటి కుటుంబాన్ని, దీవెనకరమైనటువంటి కుటుంబముగా ప్రభు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ భూలోకమైనటువంటి నీవు నేను ఎంతమంది అయితే దేవుని యొద్దకు వెళ్తారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, వారు ఖచ్చితంగా దీవించబడతారంటే వాక్యము ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ మాటలు విన్నటువంటి నీవు అనేకులు కూడా ఈ మాటలు అందించి ప్రభు యొద్దకు వెళ్తే మనకు మేలు కలిగిద్ది. ప్రభు యొద్దకు వెళ్తే మన యొక్క దరిద్రమైనటువంటి జీవితాలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మనోహరముగా ప్రభు మారుస్తాడంటే వాక్యాన్ని అలనాడు మారాను మధురముగా మార్చినటువంటి దేవుడు మనకి ఇలాంటి సమయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ మాటలు విన్నటువంటి నీవు అనేకులకు తెలియపరిచి దైవాశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ మాటలు ఇచ్చినటువంటి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి, ఇదిగో ప్రభా, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఐక్యపరచాలి అని, ప్రతి ఒక్క కుటుంబము కూడా మేలుకరమైన కుటుంబముగా, ఆశీర్వాదకరమైన కుటుంబముగా, దేవుని చేత మహిమ కలిగినటువంటి కుటుంబముగా, దేవుని చేత మనోహరమైనటువంటి కుటుంబముగా మార్చాలి అని మీరు ఇస్తున్నటువంటి ఈ సమయాన్ని మేము సద్వినియోగపరచుకును నీ మాటలో బాటలో కొనసాగిపోతూ నీ పిల్లలుగా మాకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.